హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను ఫిష్ కర్రీస్ పెట్టాను కదా. చూడండి ఫ్రెండ్స్, చింతపండు కొన్ని ఫిష్ కర్రీ చేస్తాను, కొన్ని వేపుడు చేస్తాను కాబట్టి చింతపండు వాటర్లో నానేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం చింతపండు పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువగా చూడండి, పావుకిలో చింతపండు తెచ్చాడు మా మామయ్య. నేను ఒక 100 గ్రాములు నానేస్తున్నాను అండి. నేను మొత్తం కర్రీ చేయట్లేదు కాబట్టి 100 గ్రాములు నానేస్తున్నాను. 150 గ్రాములు మొత్తం. ఇదిగోండి, ఒక 100 గ్రాముల చింతపండు ఉంది. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్, ఇకపోతే ఫిష్ అండి. వీటిలో కొన్ని ఫ్రైకి, కొన్ని కర్రీకి చూపిస్తాను, అవి కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఇవి కర్రీకి, ఇవి ఫ్రైకి అండి. ఇప్పుడు నేను కర్రీ కలిపే ప్రాసెస్ చూపిస్తాను. మొన్న తాలింపు వేసి ఒకటి పెట్టాను నేను, అది చిన్న చేపల కర్రీ. ఇప్పుడు మనం పచ్చి చేపలు కలిపి పెట్టుకొని వండుకోవడం ఎలా, పల్లెటూరు స్టైల్లో చూపిస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా వేసేసుకోవాలి, కట్ చేసినవి. పోతే పసుపు అండి, 1 స్పూను ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అండి, ఇలా కలుపుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కారం అండి, 1, 6 స్పూన్స్, 2, 3, 4, 5, 6 స్పూన్స్ కారం అండి. ఇకపోతే ఏం వేసుకోవాలి, కొంచెం మనకు అంచనా తెలుస్తుంది కదా మనం ఎంత వేసుకోవాలి ఏంటని. ఆయిల్ అండి, ఇదిగోండి చూడండి, నేను ఆయిల్ పోస్తున్నాను. అంచనా తెలుస్తుంది కదా ఎంత ఆయిల్ అయితే సరిపోతుంది అని, అంత ఆయిల్ పోస్తున్నాను. ఇలా పోసేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలండి. పచ్చి చేపల కర్రీకి హ్యాండ్తోనే కలపచ్చు. కొంచెం వీడియో తీసుకోవాలి కదా, హ్యాండ్ మళ్ళీ అప్పుడే చేపెడితే అలా నా వీడియో నేనే తీసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి కదా. అందుకే అండి హ్యాండ్తో పట్టట్లేదు. ఇలా కలుపుకోవాలండి. చాలామంది చేప గుడ్డు ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నారు. ఇలా చేప తలకాయలో గుడ్డు తీయనండి, చేప కన్ను తీయండి. ఎందుకంటే చేప కన్ను తీస్తే చేప కన్నులోనే కొన్ని వేల విటమిన్స్ ఉంటాయి అంటారండి. అలాంటప్పుడు మనం చేప కన్ను తీస్తే ఏమో ఉంటుంది చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఇవి ఇలా కలిపి పెట్టుకొని మన చింతపండు ఉంటుంది కదా, బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ అయిపోవాలి, మొత్తం ఫిష్ మొత్తం పట్టేయాలి. ఇలా మిక్స్ అయిపోయాక ఒక 10 నిమిషాలు అలా పట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న రసాన్ని కూడా మనం ఇలా పోసుకుందామండి. చూడండి, ఇలా ముక్క ముందు కట్టుకుంటే మనకు చాలా ఉంటుంది. ఏంటి ముక్క మునుగుతుందా లేదా, ఉడుకుతుందో లేదా అని తెలుస్తుందండి. చూడండి, నీళ్ళు పులుసు కూడా ఇలా ఉంచుకుందాం పూర్తిగా. ఇలా పోసేసుకున్నాం కదా, ఇలా శుభ్రంగా పోసేసుకున్న పులుసుని ఇలా కలుపుకోవాలి. చూడండి,
ఇలా కలుపుకొని ముక్కలన్నీ చారు. ఈ కూర ఎలా తెలుసుకోవాలి ఉడకడం తిప్పాలా అని అనుకోకండి. ఈ కూర ఉడికిందో లేదో అని తెలుసుకోవడం పెద్ద సమయం ఏం పట్టదండి. ఎలా అనుకుంటున్నారా, దీంట్లో ఓన్లీ ఈ ఆనియన్ ఉంటుంది కదా, దీన్ని పట్టుకొని చూస్తే మెత్తగా అయితే ఇంక కర్రీ ఉడికినట్టే అండి. చేప కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చేపల కర్రీ. ఇకపోతే ఇవి నూరేస్తే మన కర్రీ ఇంకా ప్రిపేర్ అయ్యి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ 3 కలిపి వేస్తాను నేను మసాలాకి. ఇది పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. కర్రీ పొయ్యి మీద పెట్టేశాను చూడండి, ఉడుకుతుంది, గ్యాస్ కూడా మండుతుంది. అదిగండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక మూత పెట్టేద్దాం. దీంతో మనకు పని లేదు, ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఇది పల్లెటూరు స్టైల్లో చేపల కర్రీ వండడం. మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి, ఇదిగోండి ఉల్లిపాయ కూడా ఉంది, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఇవి నూరుతాను. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది కర్రీలో వేసేయడమే ఇంకా మనం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి ముద్ద తోడేసాను. ఇక్కడ మన కూర ఎలా ఉందో చూసేద్దాం. చూద్దాం కర్రీ బాగా ఉడకబట్టింది. మళ్ళీ అల్లం వెల్లుల్లి ముద్ద ఇలా వేసేద్దాం. బాగా ఉడికింది, ఉడుకుతుంది. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి.